హే గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ వ్లాగ్స్. ఈరోజు వంట వచ్చేసి కాలీఫ్లవర్ పకోడీ. దాని టేస్ట్ చూద్దాము, దాన్ని ఎట్లా వండుతారో చూద్దాము. నాకు తెలియదు దాని గురించి. మొత్తం షూటింగ్ వెనకాల ఏమేమి ఉంటుందో ప్రతి ఒక్కటి మీకు క్యాచ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, లెట్స్ గో. హాయ్ చెప్పక్క. అన్న హాయ్ చెప్పన్నా కెమెరాకి. అక్క గట్టిగా పోతున్నా మళ్ళా. ఇంకోటి ఏంటంటే మనము కెమెరా వచ్చేసి కెనాన్ 80D వాడతాము. మైక్ వచ్చేసి రోడ్ మైక్ బాగుంటుంది. క్లారిటీ లెన్స్ వచ్చేసి 50mm 1.4. మీరు కూడా వాడండి, చాలా బాగుంటుంది. మన కెమెరాకి అన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తము ఏ విధంగా వంట తయారవుతుందో చూద్దాము. మొత్తం ప్రతి ఒక్కటి క్యాచ్ చేయించి మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. అందరికీ నమస్తే, నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఈరోజు పకోడీ కావాల్సింది. ఫస్ట్ ఇది మనం కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఏమేమి ప్రాసెస్ ఉంటుందో మీకు చూపిస్తాను, సరేనా? ఫస్ట్ కట్ చేసుకుందాం. రెడీ, యాక్షన్. మనం పకోడీ కోసం ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని మనం వేడి చేసుకుందాం, సరేనా? ఉడకబెట్టేసుకుందాం కొంచెం లైట్గా. పాట ఉండరా మనం పాడుకునేయాల కష్టం ఎవరికి రావద్దని ఇగో ఎవరి కష్టం రావద్దని పాట పాడుకుంటుంది. నాకు వచ్చిన గోస ఎవరికి రావద్దు అయ్యో. పొద్దున్న తరకి కాదన్న గట్ల ఎందుకు అవుతున్నావు? మరి నువ్వు అది పెట్టొచ్చు కదా, గణేట్ రౌతులు పెట్టొచ్చు కదా, గీ స్టాండ్ ఎందుకు? అరే నీ తెలియరా? ఒకటే ఆకులతో అంట పెడతా నేను. నువ్వు ఇప్పుడే పెట్టకు. అటు ఇటు చేసి పోయే అంట పెట్టిండు అన్న. కట్టెలు పెడితేనే ఉన్నా మంట అనుకుంటున్నా ఉంటుంది. నెక్స్ట్ మేము చాయ్ కూడా పెట్టుకుంటాం, అది కూడా చూపిస్తాం. చాయ్ తాగుద్ది అవుతుంది మాకు. అన్న చాయ్ పెడతాను చూద్దాం. అయిందా అన్న? ఏం చక్కగా కాలేదు. ఇంకోటి కాలీఫ్లవర్ అక్కడ ఉడుకుతుంది. ఇదిగో వాటర్లో ఉడకబెట్టుకోవాలి. వాటర్లో ఉడకబెట్టి సాల్ట్ వేసి అంటే దాని స్మెల్ అంతా పోతుందంట. ఫుల్ వీడియోలో చూడండి, బాగుంటుంది. మా అన్ననైతే మొత్తం కట్టెల గురించి మొత్తం గోడ మీదకి వెళ్ళి దిగుతాడు. మీరు కూడా ఇట్లా చెట్ల కిందకి పోయి వండుకొని తినాలి, మంచిగా ఉంటుంది. తిండు. ఇది వచ్చేసి మన స్టీల్దో సంథింగ్ అలాంటిది కాదు, ఇది వచ్చేసి మట్టిది. దీన్ని ఏమంటారు అక్క? కుండచాయ్, మట్టి పాత్ర. మట్టి పాత్ర మన లాంగ్వేజ్లో ఏమంటారు? మట్టి కుండ కావచ్చు అని చెప్పేసి అంటారు. పాలు పోసేనా? ఏమో అన్నాడు. పాలాట ఏమంటావు అన్న? నేను పోసుకుంటా. అరే చాయ్ పెట్టుకునే పద్ధతి నాకు కూడా తెలుసు. కావచ్చు, ఇంకిపోతుంది కావచ్చు. ఒకరు చుట్టాలు వస్తే అత్తరు. చాయ్ పత్తి ఎత్తండా గుమ్మరిత్తం లేటు కూడా ఉందని డబ్బా. అయ్యో అది కలిపి
వీడియో తీసుకురా రేపు ఇచ్చింది ఈ వీడియో రన్నే ఉందన్న. ఇక చూడు కలుపుతాడు సుకరేషన్. ప్రకాష్ ఏదైనా చక్కెర అక్క అది సరిపోతుంది, మనం తీద్దాం. ఏంటిది అది ఉడుకుని సరిపోతుంది, సరిపోద్దా? మళ్ళీ నూనెలో గొలుతుంది కదా. ఓకే. ఈ కాఫీ లేకపోతే టీ కూడా టీ పొడి అదే రానని కలర్ వస్తుంది. ఎక్కువ ఇంత తీసిండు అక్క. ఒక 4 స్పూన్లు ఇలాగ అంతే సార్. వేసిందే 2 స్పూన్లు 4 స్పూన్లు అంట. ఫస్ట్ మాడు చూడు మాడు మర్చిపోయాడు నేనేమైంది అంటకు. మా చాయ్ ఎక్కడ రెడీ అయిపోయింది. చెప్పక చెప్పడే చెప్పు యాక్షన్. గైస్ చాయ్ రెడీ అయింది, పోయి తాగుదా కనీసం. మరి చాయ్ కలర్ రాలేదు అది. నేను పోయేలాగా చాయ్ పత్తి బాగుంటుంది. ఆయన 2 వేస్తే తెల్లగా ఉంటుంది. అటు ఇటు వేసి చాయ్ పెట్టిండు. అయితే కింద సాసా చూసిర్రు ఎంత పెద్ద పెట్టుకున్నా. చిన్న కూరని అందుకే పెద్దది పెట్టుకున్నా. హాయ్ ఎప్పుడు వస్తారు? నూనెలో చేయి పెట్టు సార్. దాన్ని మొన్న పెట్టిన చేయి మంచిగా ఎందుకు కర్రే ఇంకేం పెట్టాలి. హే గైస్ కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయింది. లాస్ట్ ఒకటి చిన్నది క్లిప్ చెప్తారు, షేర్ అండ్ లైక్ వాళ్ళు తీసుకుంటారు, మనం చూద్దాం, మీకు చూపిస్తాం మేకింగ్. రెడీ చేయండి మీరు. చూసారు కదండి కాలీఫ్లవర్. పోయింది. నెక్స్ట్ టేక్ నెంబర్ 2. రెడీ అన్న? చూసారు కదండి కాలీఫ్లవర్ పకోడీ. చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ వేస్తాను అంతే ఇందులో. చాలా బాగుంటుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి. మళ్ళా పోయింది. టేక్ నెంబర్ 3. ఉప్పు కారం కొన్ని పచ్చిమిర్చి, అలాగే దాని ఏమంటారు అది నాకు రానే రాదు. కొంచెం ఇట్లా ఫేస్ ఇట్లా చూసారు కదండి కాలీఫ్లవర్ పకోడీ. చాలా చాలా బాగుంటుంది, మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఈ చిన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తో అయిపోయా. చూసారు కదండి కాలీఫ్లవర్ పకోడీ. చాలా బాగుంటుంది, మీరు ఇంట్లో ట్రై చేయండి. తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, సరేనా? అలాగే ఎస్ఆర్ విలేజ్ లైఫ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. ఇంకో విషయం ఏంటంటే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, ప్లీజ్ సపోర్టింగ్ మీ. విన్నారు కదా, మస్తు ఉంటుంది. క్యాబేజీ అంటున్నా చూడు, కాలీఫ్లవర్ పకోడీ బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అన్నీ చేయండి. ఇగో అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్ బాయ్. చూస్తారు కదండి కాలీఫ్లవర్ పకోడీ. చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది, సరేనా? సూపర్గా ఉంది. ఒకసారి వీళ్ళు నడదాం ఎలా ఉందన్నది. ముందు వీళ్ళేం తాగుతున్నాను చెప్పండి నాకు. అగో ఇటు చెప్పు ఒకసారి ఎలా ఉంది. మంచిగా ఉంది టేస్ట్, మీరు ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది, నాకు నచ్చింది. కూడా చెప్పు. బాగుంది, మంచిగా తిన్నారు మీరు కూడా. మళ్ళీ సరే చెప్పు. సూపర్ చెప్పొద్దు అది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అనుకుంటారు
అండ్ వీడియోస్ కింద ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరి